ఏపీ నకిలీ మద్యం కేసు సంచలనాలు నమోదవుతున్నాయి. కీలక విషయాలను నిందితుడు జనార్దన్ రావు వెల్లడించారు. గత వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ జరిగిందని పోలీసులు ముందు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో తయారీ ఆపేశామన్నారు. ఏప్రిల్లో జోగి రమేష్ ఫోన్ చేసి నకిలీ మద్యం తయారు చేయాలని చెప్పారని జనార్దన్ రావు వెల్లడించారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు సహకరించాలని కోరారని జనార్దన్ రావు వెల్లడించారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి, జనార్దన్ రావు స్టేట్మెంట్ని ఎలా చూడాలి? పోలీసులు చెప్తున్న ప్రకారం జోగి రమేష్ పాత్ర ఇందులో ఉన్నట్లుగా జనార్దన్ రావు చెప్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి, కేసుకు సంబంధించి, ఆయన విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏమున్నాయి? చోటికి ఏపీలో సంచలనంగా మారినటువంటి నకిలీ మద్యం కేసు వ్యవహారంలో కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి కేవలం అరెస్ట్ ఏంటంటే ప్రధానంగా A1 జనార్దన్, అద్దెపల్లి జనార్దన్ పోలీసుల అధికారులు విచారణలో సంచలన విషయాలు బయటకు చెప్పినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి మొత్తం కూడా ప్రభుత్వం అంటే నకిలీ మద్యానికి సంబంధించి కూడా జనార్దన్ కీలక విషయాలు వెల్లడించినట్లు కూడా తెలుస్తుంది. అందుకు సంబంధించి ప్రభుత్వం అంటే గత వైసీపీ పాలన నుంచే జోగి రమేష్ ఆధ్వర్యంలోని నకిలీ మద్యం తయారీ చేసినట్లు కూడా జనార్దన్ కీలక విషయాలను వెల్లడించినట్లు కూడా తెలుస్తుంది. ప్రభుత్వం మారగానే నకిలీ మద్యం తయారీని ఆపేసామంటూ కూడా ఆయన చెప్పినట్లు కూడా సమాచారం ఉంది. మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్లో కూడా, అంటే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కూడా మళ్ళీ ఈ నకిలీ మద్యం తయారీని మొదలు పెట్టాలంటూ కూడా జోగి రమేష్ తనతో చెప్పినట్లు కూడా జనార్దన్ అధికారుల సమక్షంలో చెప్పినట్లు తెలుస్తుంది. మరోవైపు అలా చేస్తుంటే ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి ఈ వ్యవహారంతో కూడా జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నడిపించినట్లు కూడా జనార్దన్ కీలక విషయాలు వెల్లడించినట్లు కూడా తెలుస్తుంది. జోగి రమేష్ ఆదేశాలతోనే మొత్తం మొదట్లో ఇబ్రహీంపట్నంలోనే ఈ డెమ్ ఏర్పాటు చేయాలని చూశారు. కానీ జోగి రమేష్ ఆదేశాలతో మొలకల చెరువు, కమ్మలపల్లి మొలకల చెరువులో మొదటగా అక్కడ నకిలీ మద్యం డెన్ ఏర్పాటు చేశారు. తర్వాత ఇటు ఇబ్రహీంపట్నంలో కూడా ఏర్పాటు చేసినట్టు కూడా అటు జనార్దన్ ఈ కీలక విషయాల నుంచి కూడా చెప్పినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. ప్రధానంగా అటు వైసీపీ తోనే ఇప్పుడు మొన్నటి వరకు కూడా టీడీపీ నాయకులంతా కూడా ఇందులో ఉన్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యం ఇప్పుడు జనార్దన్ వెల్లడించినటువంటి ఈ విషయాలను కూడా ఇప్పుడు వైసీపీలో గుర్తు ఎత్తినట్టు కూడా చెప్పాలి. అటు ముఖ్యంగా జోగి రమేష్ ఎవరు జోగి మాజీ మంత్రి వైసీపీ జోగి రమేష్ మీద ఈ ఆరోపణలు అటు వైసీపీ ఏ విధంగా తీసుకుంటుందని కూడా ఒక చూడాల్సిన విషయం. దీనికి సంబంధించి ఇప్పుడు జనార్దన్ వెల్లడించినటువంటి ఈ అంశాల నేపథ్యంలో అటు పోలీసులు కూడా దర్యాప్తు కూడా లోతైన దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే థ్యాంక్ యూ మణికుమార్, రైట్, థ్యాంక్ యూ.